గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము బగారా రైస్ ఇంకా ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు ఎట్లాగో సండే ప్లస్ మదర్స్ డే కూడా కలిసి వచ్చింది కాబట్టి మమ్మీ కాకుండా మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యాష్యూస్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిసేపు కలపాలి. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేద్దాం. సో పేస్ట్ని అయితే గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాలంట, అదే ట్రిక్ అంట. విల్ సీ. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొత్తిమీర గ్రైండ్ చేయాలి. సో గ్రైండ్ చేసే ముందు వాష్ చేసి తర్వాత గ్రైండ్ చేద్దాం. పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్స్ని చూపించిన మెథడ్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ చేసి దాంట్లో కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ కలిపిన దాంట్లో ఇంతకుముందు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి కొద్దిసేపు కలపాలి. మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని పక్కకు పెట్టి సేమ్ కడాయిలో సిన్నమన్, కార్డమన్ వేసి ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి. దాని తర్వాత కొద్దిసేపు కలిపి తర్వాత కర్డ్ని వేయాలి. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ అయితే బగారా రైస్ చేయడానికి రైస్ని కడగాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను బిర్యానీ చేస్తున్నాను. ఇంతకుముందు కర్రీ, ఇప్పుడు నేను బిర్యానీకి అయితే ఫస్ట్ ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ, బిర్యానీ మసాలా వేసి కొద్దిసేపు కలపాలి. పుదీనా, కొత్తిమీర వేసిన కొద్దిసేపటికి సాల్ట్ వేయాలి. దాని తర్వాత వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు మరగనివ్వాలి. మేము ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మరిగించిన వాటర్ యాడ్ చేసి తర్వాత దాంట్లో రైస్ యాడ్ చేయాలి. రైస్ మొత్తం ఒకటే సైడ్ ఉండకుండా ఈవెన్గా కలుపుకొని తర్వాత రైస్ కుక్కర్లోకి పెట్టేయాలి.
10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. అండ్ హియర్ యూ గో, అఫ్ఘానీ ఎగ్ కర్రీ విత్ బగారా రైస్ ఇస్ రెడీ. సూపర్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది, నిజంగా బాగుంది. మమ్మీ ఎట్లుంది? Thank you for watching. See you in next video. Do like, share, comment and subscribe.